Hello everyone. Very good afternoon to one and all. Welcome back to the Vichita Rajkumar online classes for all the my dear aspirants. Today I would like to give the notes as well as explanation the subject of the community health nursing for the MPHW first year students. Okay, they already have discussed some of the questions and like a pattern and everything I have discussed. So who are going to prepare for the examinations? So it may be helpful for those people. Okay, already have discussed no like a 25 days challenge like that. Okay, so అందరికీ మరొకసారి హాయ్ అండి. ఏ వెరీ వార్మ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఈరోజు మనము ఇంట్రడక్షన్ టు కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే ఆరో యూనిట్ ఇది. మనము ఆల్రెడీగా మనము 25 డేస్ ఛాలెంజ్‌గా మనం యాక్సెప్ట్ చేసుకున్నాము. 25 డేస్ ఛాలెంజ్ మనం ఫాలో అవుతున్నాము. లేదా లాస్ట్ యూనిట్ వైస్‌గా డిస్కస్ చేస్తున్నాము. ఓకే. 1 డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే. ఫోర్త్ డే అయిపోయింది. ఫోర్త్ డేలోనే కంటిన్యూషన్. ఫోర్త్ డేలో కొన్ని కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఓకే. ఈ ఫోర్త్ డేలో కొన్ని కొన్ని ఆల్రెడీగా ఐ హావ్ డిస్కస్డ్ ఇంట్రడక్షన్, అదే విధంగా వాట్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ది కమ్యూనికేబుల్ డిసీజెస్. ఓకే. అదే లెవెల్స్ ఆఫ్ ప్రివెన్షన్. సమ్ ఆఫ్ ది టాపిక్స్ ఐ హావ్ డిస్కస్డ్. ఓకే. అదే విధంగా ఇందులో కొన్ని కొన్ని టాపిక్స్ అయితే ఉన్నాయి. ఇదివి కొన్ని కొన్ని సార్లు ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ బీఎస్ నర్సింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఉన్నట్టయితే ఈ చిన్న చిన్న బిట్స్ అనేవి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో యూజ్‌ఫుల్ అవుతాయి అనే ఉద్దేశ్యం కోసం ఈ యొక్క చిన్న నోట్స్ అనేది మీకోసం ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నారో సో ప్లీజ్ గో త్రూ ద వీడియో టిల్ ద ఎండ్. డోంట్ స్కిప్. మీరు స్కిప్ చేయడం ద్వారా మీకు కంటెంట్ అనేది క్లియర్‌గా అర్థం కాదు. కాబట్టి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ఈ వీడియో అనేది ఏ పర్పస్ కోసం, ఏ ఉద్దేశ్యం కోసం మనం స్టార్ట్ చేసామో మనకు అర్థమైపోతుంది. ఓకే. కాబట్టి ఎవరైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నారో ప్లీజ్ డూ ద సబ్స్క్రైబ్. ఓకే. సో లెట్ వి సీ ద వన్ బై వన్. ఇదొక మనం ఏమనుకున్నాం ఇంట్రడక్షన్ టు కమ్యూనికేబుల్ డిసీజెస్ అంటే 6థ్ యూనిట్‌లో మనము ఈ యొక్క టాపిక్ అనేది మనం లాస్ట్ అంటే ఓవరాల్‌గా కమ్యూనిటీ హెల్త్ నర్సింగ్‌లో 9 యూనిట్స్ అయితే ఉన్నాయి. అందులో మనము 9థ్ ఫినిష్ చేసాము. 7థ్ కూడా సారీ 9థ్ ఫినిష్ అయిపోయింది. 8థ్ ఫినిష్ అయిపోయింది. అదే 7థ్ ఆల్సో. సో ఇది మనం 6థ్ యూనిట్ అనేది మనం 2 డేస్ నుంచి డిస్కస్ చేస్తున్నాం. మనం హాలిడేస్‌లో ఎంజాయ్ చేస్తున్నాం. హాలిడేస్‌లో ఇంట్లోనే ఉంటున్నాం కాబట్టి నాకైతే అంత టైం దొరకట్లేదు. అయినా కూడా నాకు వీడియో కోసం మీరు ఏదో ఒకటి అంటే ఎవరో ఒకరు వెయిట్ చేస్తూ ఉంటారన్న ఉద్దేశ్యం నాకైతే ఉంది. అందుకనే నేను కూడా టైం వేస్ట్ చేయకుండా మీకోసం అయితే ఇక చిన్న నోట్స్ అన్ని ప్రిపేర్ చేశాను. కాబట్టి మీరు కూడా మీ యొక్క టైం వేస్ట్ చేయకుండా నేనెంత స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ నాకున్న టైంలో కూడా ఐ యామ్ యుటిలైజింగ్ మై టైం. కాబట్టి మీరు కూడా అదే విధంగా మీ యొక్క టైంని యుటిలైజ్ చేసుకొని ఓకే. కాబట్టి మంచిగా చదవండి. ఎగ్జామ్స్ కోసం మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ తోటి, మంచి స్కోర్ తోటి మీరు సక్సెస్‌ఫుల్ అవుతారని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే. కాబట్టి చూడండి మన టాపిక్‌లోకి ఎంటర్ అవుదామా మరి? ఓకే. సో దిస్ ఈస్ అండ్ ఇందులో కొన్ని 8 డిసీజెస్ అంటే 8 రకాల వ్యాధుల గురించి వ్యాధి పేరేంటిది? వ్యాధి వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ ఆర్గన్స్? వాట్ ఆర్ ద సైన్స్ అండ్ సిమ్టమ్స్? వాట్ ఆర్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్? ఇంక్యుబేషన్ పీరియడ్ అండ్ కాంప్లికేషన్స్, ట్రీట్మెంట్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఓకేనా? ఇవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? కాబట్టి సో ట్రై టు మెయింటైన్ ద ఇయర్ ఫోన్స్, ట్రై టు మెయింటైన్ ద రన్నింగ్ నోట్స్ ఆల్సో. ఓకే. కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏంటిది కంఠసర్పి అంట. కంఠసర్పి అన్న, అంగుడు వాపు అన్న, డిప్తీరియా. కాబట్టి మనకందరికి ఫెమిలియర్‌గా అందరికీ తెలిసిన పదం ఏంటిదంటే డిప్తీరియా. ఓకేనా? కాబట్టి ఈ డిప్తీరియా అనేది కాబట్టి మనకు ఎక్కువగా వాడే పదం ఏంటిదంటే డిప్తీరియా అని వాడుతుంటాం. కాబట్టి డిప్తీరియాకి ఎన్ని రకాలుగా ఉందంటే పేరు కంఠసర్పి అంటారు. అదేవిధంగా అంగుడు వాపు అంటారు. అదేవిధంగా డిప్తీరియా అని కూడా అంటారు. కాబట్టి ఈ వ్యాధి అనేది ఏ విధంగా వ్యాపిస్తుంది చూద్దాము. కొరినోబాక్టీరియం డిప్తీరియా అనే సూక్ష్మజీవి ద్వారా ఇది వ్యాపిస్తుందని అనుకున్నాం. ఓకేనా? కాబట్టి లక్షణాలు చూసినట్టయితే గొంతులో పుండు ఏర్పడి మింగుట కూడా ఆటంకం కలుగజేస్తుందంట. ఓకేనా? అందుకే దాన్ని అంగుడు వాపు అని కూడా అంటారు. ఓకేనా? గొంతులో పుండు ఏర్పడి మింగడానికి అదేవిధంగా మాట్లాడడానికి కూడా ఇబ్బంది కలిగిస్తుంది. స్వల్ప జ్వరము, గొంతులో కూడా నొప్పి ఉంటుంది. ఎందుకంటే ఆటోమేటిక్‌గా కొంచెం ఇన్ఫెక్షన్స్ ఉందంటే ఆటోమేటిక్‌గా ఫీవర్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. మెడ వాచి ఉంటుంది. ఎందుకంటే గొంతులో పుండు ఏర్పడుతుంది కాబట్టి ఆటోమేటిక్‌గా నెక్ రీజియన్ అంటే మెడ దగ్గర కూడా వాపు వస్తుంది. గొంతులో టాన్సిల్స్‌పై ఓకేనా కుతికలు అంటాం మన వాడుక భాషలో. ఒక టాన్సిల్స్‌పై గోధుమ లేక బూడిద రంగుల పొర అనేది కనపడుతుందంట. ఓకేనా? అదేవిధంగా గాలి గొట్టంనకు పొర అడ్డుపడడం వల్ల ఊపిరి పీల్చుట కష్టం. కాబట్టి ఈ విధంగా పొరలాగా ఒకటి ఏర్పడుతుంది కాబట్టి అది ఊపిరి తీసుకోవడానికి కూడా కష్టంగా ఉంటుంది. మాట్లాడడానికి, మింగటానికే కాకుండా అదేవిధంగా ఏం చేస్తుందంటే అది శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతుంది. ఇబ్బందిగా, కష్టంగా అనిపిస్తుంది. ఓకేనా? అదేవిధంగా ఊపిరి పీల్చినప్పుడు ధ్వని వినిపిస్తుంది. ఎలాంటి ధ్వని? పిల్లి కూతలు ఏ విధంగా సౌండ్స్ చేస్తాయి ఆ విధమైన సౌండ్. కాబట్టి ఇందులో మీరు ఓవరాల్‌గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిదంటే పిల్లి కూతల వంటి శబ్దం వినిపించే వ్యాధి ఏ వ్యాధిలో మనం గమనించవచ్చు అని క్వెషన్ అడుగుతారమ్మ చాలా సార్లు. పిల్లి కూతల వంటి
ఓకేనా. కాబట్టి డిప్తీరియా వ్యాధులు. కాబట్టి ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క స్పెసిఫిక్ ప్రత్యేకమైన గుణం అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వ్యాధి అనేది ఏ విధంగా వ్యాప్తి చెందుతుంది? తుమ్మట ద్వారా, దగ్గుట వలన ఒకరి నుండి ఇంకొకరికి. అదే విధంగా వ్యాధికారక అంటే వ్యాధి సోకిన వ్యక్తి ఉపయోగించే అంటే అతను వాడిన వస్తువులు మనం ఉపయోగించడం ద్వారా, నోటి తుంపర్ల ద్వారా, అంటు కలిగిన వస్తువుల ద్వారా కావచ్చు, దుస్తుల ద్వారా కావచ్చు. ఓకేనా. అదేవిధంగా పొదిగే కాలం అంటే సూక్ష్మజీవి మన శరీరంలోనికి ప్రవేశించి అంటే దాని యొక్క లక్షణాలన్నీ బయట పడేంత వరకు కాలాన్ని మనం పొదిగే కాలం లేదా ఇంక్యుబేషన్ పీరియడ్ అంటాం. కాబట్టి దీనికి 2-5 రోజుల టైం అనేది పడుతుంది. అదేవిధంగా సమస్యలు. కాబట్టి ఈ యొక్క సమస్య మనకు స్టార్టింగ్ నుంచే మనకి ఏ విధమైన లక్షణాలు ఊపిరి పీల్చుకోవడం కష్టంగా, గాలిగొట్టం పైన పొర ఏర్పడడం, మెడ వాచిపోవడం ఇలాంటి సింప్టమ్స్ మనకు కనిపించిన వెంటనే లేట్ చేయకుండా మనం ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. లేకపోతే ఏమవుతుందంట శ్వాస ఇబ్బందిగా శ్వాసానికి అవరోధం ఏర్పడుతుందంట మింగడానికి. అదేవిధంగా గుండె మధ్య పొర అనేది వాచుతుంది. కాబట్టి లేయర్స్ ఏముంటాయి మయోకార్డియం, ఎండోకార్డియం, పయోకార్డియం దీస్ ఆర్ 3 లేయర్స్ ఆఫ్ ది హార్ట్. కాబట్టి మధ్య పొర ఏమనుకున్నాం మయోకార్డియం. కాబట్టి మయోకార్డియం దగ్గర కొంచెం ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. ఓకేనా. అదేవిధంగా చికిత్స ఏంటో చూద్దాం. ట్రీట్మెంట్ కాబట్టి వెంటనే మనం ఇలాంటి కేసెస్ ఏమైనా ఉన్నట్టయితే వెంటనే నోటిఫికేషన్ అంటే గుర్తించుట. తర్వాత ఐసోలేషన్ వెంటనే వేరుపడి ఇలాంటి సింప్టమ్స్ ఏమైనా కనిపించినట్టే గుర్తించాలి. గుర్తించడమే కాకుండా వారిని ఆరోగ్యవంతమైన వ్యక్తుల నుంచి సెపరేషన్ లైక్ ఐసోలేషన్. వీ హ్యావ్ టు డూ ద ఐసోలేషన్ ఫ్రమ్ ది హెల్తీ పీపుల్. ఓకే. అండ్ బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు గివ్ ద ట్రీట్మెంట్ యాజ్ పర్ ది డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్. నెక్స్ట్ వాళ్ళు వాడిన వాట్ ఎవర్ దే యూజ్ వీ హ్యావ్ టు బి వీ షుడ్ బి లైక్ స్టెరిలైజ్డ్. ఓకే. వాడిన బట్టలను దుస్తులను క్రిమిరహితం చేయుట. సస్పెక్టెడ్ కేసెస్ ఒకవేళ సస్పెక్టెడ్ చేసినైతే 500 to 100 ఇంటర్నేషనల్ యూనిట్స్. ఓకేనా. యాంటీటాక్సిన్స్ కానీ యాంటీ డిప్థీరిటిక్ సీరం ఇవ్వాలి. ఓకేనా. ఇవన్నీ కాబట్టి అందుబాటులో అయితే ఏమీ లేవు. ఎందుకంటే ఇలాంటి కేసెస్ అయితే ఇప్పట్లో మనకు అది అంతగా లేవు. అయినా కూడా చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి అని అర్థం. ఓకే. కాబట్టి ఆరోగ్య కార్యకర్త ఏం చేయాలంట 6 వారాలకి, 10 వారాలకి, 14 వారాలకి 3 డోసెస్‌తో పాటుగా కాబట్టి 6 వారాలకు ఒక డోసు, 10 వారాలకు రెండో డోసు, 14 వారాలకు మూడవ డోసు. కాబట్టి 3 డోసుల తర్వాత ఇచ్చే డోస్‌ని ఏమంటారు బూస్టర్ డోస్. కాబట్టి బూస్టర్ డోస్ ఎప్పుడు ఇవ్వాలి 8/24 నెలల యందు ఇవ్వాలంట. ఓకేనా. అదేవిధంగా పారాసిటమాల్ మాత్రం జ్వరం వస్తే ఇవ్వమనాలి. ఒకవేళ ఫీవర్ వస్తే పారాసిటమాల్ పీసీఎం అంటారు షార్ట్‌కట్‌లో. ఇవన్నీ కూడా సరైన సమయంలో, సరైన విధంగా, సరైన మెథడ్‌లో అన్నీ ఇవ్వాలి. 5 రైట్స్ అన్ని పాటించాలి. అదేవిధంగా మనం ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇచ్చేటప్పుడు కంపల్సరీ ఏడీ సిరంజెస్. ఏడీ సిరంజెస్ అంటే ఆటో డిజేబుల్ సిరంజెస్. ఓన్లీ single time only we can use that. That is the reason we are calling as AD syringes. Okay, it's clear. So this the like a caused disease name is the diphtheria. This diphtheria is caused by the Corynebacterium diphtheria. The symptoms mainly here the like neck regions. Okay, throat we may have the like ulcerations will be there. So due to the ulceration like a this the problem the whoever affected this Corynebacterium diphtheria is unable to talk, unable to swallowing. These are all the problems he may face. Okay, it's clear. And finally he's unable, not only unable to breathe, unable to the when he is inhaling or he is respirating, he may get some of the like wheezing sounds. Okay, it's clear. This is a very very important one. Pilli కూతురు అంటారు తెలుగులో. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్ అన్నట్టు. ఓకేనా. అంత వాట్ ఇస్ ద మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్? ఇట్ మే బి coughing, sneezing from it may be coughing, sneezing or like a whatever used the like any like a some things will be then like it may be dresses, some of the utensils and all. So sharing of the utensils, sharing of the towels and all. So this is also one of the mode of transmission. The incubation period is 2 to 5 days. Complications, if it is not cured, that is if it is not minimizing a problem, the patient may have the difficulty in swallowing, like a difficulty in breathing, swallowing, difficulty in breathing. Okay. And sometimes he may get the infection over the myocardium. Okay, this is the layer of the middle heart of the heart. Okay, next what we have to do, that is the treatment is a notification, isolation, disinfection. Okay, if it is any suspected cases will be there, we have to give the antidiuretic serums and all. Okay, and next what is our main responsibilities in the diphtheria? 6 weeks, 10 weeks, 6 weeks first dose, 14 weeks first second dose, 6 weeks first dose, 10 weeks second dose, 14th week third dose. Okay, so when we'll finish the third dose, again we have to give the fourth dose. The fourth dose indicates more than 3 doses we can call as a booster dose. The booster dose, it should be administered so during the 18 to 24 months of the baby. It's clear. If the baby may have the fever, we can give the paracetamol tablets. Okay, this is also we have to follow the certain like right patient, right drug, right route, right medications, right documentation, everything we have to follow. Okay, and whenever we are giving the vaccination, you should be use the AD syringes. AD syringes auto disable. So if you give one time,
it can be disposed. That is the reason we are calling here as a single stroke, a single time used only. Okay, it's clear. So next coming to the second one is the ఓకే. లైక్ కోరింత దగ్గు అంటాము దీన్ని తెలుగులో. అదేవిధంగా కక్కాయ దగ్గు అంటారు, పర్టుసిస్ అంటారు, వూఫింగ్ కాఫ్ అంటారు. ఓకేనా. సో లైక్ ఇట్ మే బి లైక్ ఏ వూఫింగ్ కాఫ్ కంటిన్యూస్ ద పేషెంట్ మే ద బేబీ మే హ్యావ్ ద కంటిన్యూస్ కాఫ్. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ కాలింగ్ ఆఫ్ ద వూఫింగ్ కాఫ్. లైక్ దట్ ద బేబీ మే హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. Okay, the causative organism of the pertussis, Bordetella pertussis. Okay, Bordetella pertussis bacilli. So when they're like respirating, when they're inhaling, woof, like that, the sound may come. Woof. Okay, that is the reason we are calling as a woofing cough. When they're coughing, when they're inhaling, the baby may have the sounds. The baby may exhibit the like a sound like a woof. Okay, continuous cough will be there. When they're coughing also, the baby may have the woof like sound. Okay, that's the reason we are calling as a woofing cough. Next, a little bit symptoms. Coming to the symptoms, the baby may have the fever, running nose, rhinitis, dry cough, cold, like a dyspnea, difficulty in breathing. Okay, and when they're breathing also, the baby may have the woof like sound while coughing, while breathing also, the baby may have the sounds like a woof. Okay, it may be will be there up to 1 to 3 months. Okay, next coming to the like how we can diagnose this problem. Okay, so we have to collect the specimens from the nose and throat. Whatever we are collected from the nose and throat, we have to send to the laboratory for the confirmation of the pertussis. Next one is the this is the treatment. So treatment, what we have to give the treatment, what is the drug of choice for this pertussis, ampicillin or erythromycin. That is also prescribed by the doctor only. We should administer. Next one is the like what is the mode of transmission here, the like it may be the secretions the contaminated secretions from the baby or any patient, like it may be secretions collected from the nose or throat and all. Okay, these are the some of these are the very very contagious. It may spread to one person also. Okay, next complications, if not subsided, we may get like a bronchitis, bronchopneumonia. Okay, and conjunctivitis and continuous bleeding. Sometimes the patient may get the feet, sometimes the patient may go to the coma also. Okay, so 70 to 14 days like a incubation period. What we have to do, like a isolation, notification, disinfectation and erythromycin. Next one is like a DPT, 6 weeks, 10 weeks, 14 weeks. At a time they will give the, so if they will give the one injection like a 6 weeks, 10 weeks continuous combination. Okay, diphtheria may separate, they may not administer సపరేట్గా అడ్మినిస్టర్ చేయరమ్మా. కంపల్సరీ 3 కాంబినేషన్లో ఇస్తారు. డీపీటీ అనేది అందులో డీపీటీ డిప్తీరియా పర్టుసిస్ టెటనస్ 3 కాంబినేషన్ అయితే ఉంటుంది, ఒకటే ఇంజెక్షన్ అనేది. అర్థమవుతుందా? ఓకే, కాబట్టి ఇక్కడ చూడండి, కోరింత దగ్గు అంటే కోరుకున్నంత దగ్గంట. ఓకేనా, కంటిన్యూస్ ఇంత కోరుకున్నంత దగ్గు అని, అందుకని దాన్ని కోరింత దగ్గు అంటారు. కక్కాయ దగ్గు, కంటిన్యూస్ దగ్గు వస్తుంది, కక్కాయ దగ్గు అంటారు. ఊఫ్ ఊఫ్ అని సౌండ్ వస్తుందంట దగ్గేటప్పుడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డిప్తీరియాలో పిల్లికొత్తుల సౌండ్ వస్తుంది, కోరింత దగ్గులో కంటిన్యూస్గా దగ్గు ఉంటుంది. అది ఏ విధంగా అంటే బారుటిలో పట్టుసిస్ అనే బ్యాసిల్లై ద్వారా వస్తుంది. జ్వరం ఉంటుంది, జలుబు ఉంటుంది, ముక్కు కారుట, నాసిక పుటము, పొడి దగ్గు ఎక్కువగా, ఆకలి మందగించట, ఊపిరి పీల్చుకుంటే కష్టంగా ఉండుట, ఊపిరి పీల్చినప్పుడు చప్పుడు సౌండ్ రావడం, తగ్గినప్పుడు రక్తం కూడా వస్తుంది. 1 to 3 months వరకు ఉంటుంది ఇది. ఓకేనా, అదేవిధంగా ఈ వ్యాధి కాదని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఎవరికైతే ఈ వ్యాధి ఉందో వారి నుంచి సేకరించే ముక్కు గొంతు స్రావం నుంచి సేకరించి బ్యాక్టీరియా కొరకు పరీక్ష చేసి నిర్ధారించవచ్చు. ఓకేనా, కాబట్టి వీళ్ళకి ఎలాంటి డ్రగ్ ఆఫ్ చాయిస్ ఏ విధంగా ఉందంటే ఆంపిసిలిన్ కానీ ఎథ్రోమైసిన్ కానీ డాక్టర్ యొక్క ప్రిస్క్రిప్షన్ ఆదేశం ప్రకారంగా తీసుకోవాలి. ఓకే, కాబట్టి వ్యాధిగ్రస్తుని ముక్కు గొంతుని వచ్చే ద్రవ పదార్థములు కానీ ఇవి వ్యాధి వ్యాప్తి చెందడానికి ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వన్ ఇది కాంప్లికేషన్స్ అంటే సమస్య ఎక్కువ అయిపోవడం. కాబట్టి మనం ఒకవేళ ఆ ప్రాబ్లం మనం తగ్గించకపోతే, నర్సింగ్ కేర్ కానీ డాక్టర్ కేర్ కానీ ఇవ్వకపోతే ఆ సమస్యలు ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి బ్రాంకైటిస్ కానీ బ్రాంకో నిమోనియా, ఓకే, అదేవిధంగా బ్లీడింగ్, ఫీట్స్, కోమలకు వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ పొదిగే కాలం. కాబట్టి దానికి సిమ్టమ్స్ ఎన్ని డేస్ టైం అనేది తీసుకుంది. కాబట్టి ఒక వ్యాధి ఇంకొకరి వ్యాప్తి చెందాలంటే ఎన్ని డేస్ టైం పడుతుందంటే 70 to 14 days వరకు ఆ సూక్ష్మజీవి లోపల ప్రవేశించి 14 days తర్వాత దాని యొక్క లక్షణాలను బయటికి
ఒక్కొక్క విధంగా చూపిస్తుంది. దాన్ని మనము పొద్దుగ కాలంలో ఇంక్యుబేషన్ పీరియడ్ కూడా అంటాము. ఓకేనా? కాబట్టి ఏం చేయాలి? వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ అంటే ఇక్కడ త్వరగా గుర్తించాలి. వెంటనే ఆ పేషెంట్‌ని వేరే పిల్లలతో కలవకుండా అట్‌లీస్ట్ 10 డేస్ వరకైనా మనము సెపరేట్‌గా వేరే ఏకాంతంగా ఉంచాలి. ముక్కు, గొంతు స్రావాలను క్రిమిరహితం చేయాలి. వాళ్ళు వాడిన వస్త్రం వాడకుండా చూడాలి. ఎరిథ్రోమైసిన్ కంపల్సరీగా ఇప్పించేలా చూడాలి. కాబట్టి టీకాలు చెప్పాను కదా! డీపీటీ అనేది సెపరేట్‌గా ఇవ్వరు. డిప్తీరియాకు గాని సెపరేట్‌గా ఇవ్వరు. కాబట్టి ఈ 3 కాంబినేషన్‌లోనే ఇస్తారు. డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్. కాబట్టి దాన్ని డీపీటీ అని అంటారు. సెపరేట్‌గా డీపీటీ అని, సెపరేట్‌గా పర్టుసిస్ అలాంటిది ఏమి ఉండదు. గుర్తుపెట్టుకోవాలి. వ్యాధి సూక్ష్మజీవులు అన్ని 3 అయినా అన్ని 3 కూడా కాంబినేషన్‌లోనే ఇస్తారు. ఓకేనా? అదేవిధంగా టీకాలు 3 వారాలకి సారీ అమ్మా ఇక్కడ సారీ 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్ 6 వారాలకి, 10 వారాలకి, 14 కాబట్టి 3 వారాలు కాబట్టి ఫస్ట్ వారం ఒకటి. అంటే 6 వారాలకు ఒక ఫస్ట్ మోతాదు, 10 వారాలకి రెండో మోతాదు, 14 వారాలకు మూడో మోతాదు. కాబట్టి ఈ 3 మోతాదులను ఇచ్చిన తర్వాత ఇచ్చే మోతాదుని బూస్టర్ డోస్. కాబట్టి ఈ బూస్టర్ డోస్ ఎప్పుడు ఇవ్వాలంటే చూడండి ఇక్కడ 18-24 నెలల లోపట బూస్టర్ డోస్ సరైన విధంగా ఇవ్వాలి. ఇచ్చేటప్పుడు 8 డిజేబుల్ సిరంజెస్ మాత్రమే వాడాలి. ఓకేనా? అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ గుర్తుపెండి డిప్తీరియా అనగానే పిల్లి కూతుల సౌండ్ అనేది వస్తుంది. ఊరింత దగ్గర ఊఫ్ అని శబ్దం అనేది వస్తుంది. కొన్ని గుర్తుపెట్టుకోండి. కొన్ని ఎరిథ్రోమైసిన్, యాంపిసిలిన్ అందులో యాంటీ డిప్తీరియా సీరం అలాంటి కొన్ని డ్రగ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? నెక్స్ట్ థర్డ్ వన్ ఇస్ దట్ ధనుర్వాతం. కాబట్టి ధనుర్వాతం అనేది మనకు అందరికి తెలిసినవే. మనకు చిన్న గాయమైనా, గోరు గుచ్చుకపోయినా, కొరికినా, చిన్నగా ఏదైనా అయినా కూడా మన వెంటనే సెప్టిక్ లోపలికి ప్రవేశించి చీము రాకుండా, సెప్టిక్ అవ్వకుండా మనం అందరం కూడా టీటీ తీసుకుంటామని అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఒకసారి కేర్‌ఫుల్‌గా చూడండి. ఇది చిన్న పిల్లలకి కాదు ఎవరికైనా రావచ్చు అనేది. ఓకేనా? వయసు భేదం అని లేకుండా ఎవరికైనా రావచ్చు కాబట్టి చూడండి. ధనుర్వాతమును కలుగజేయు సిద్ధ బీజములు, పొండు, కాయములు కలుషితం అవ్వడం వలన కండరములు బిగుసుకుపోయి మనిషికి కీళ్ళు వంచలేక కొయ్యబారిపోయి దవడలు బిగుసుకొని వ్యాధిని ఏమంటారంటే టెటనస్ వ్యాధి అని అంటారు. ఓకేనా? కాబట్టి ఈ వ్యాధికారక సూక్ష్మజీవి క్లాస్ట్రీడియం టెటాని. ఓకే. కాబట్టి ఏ విధంగా వ్యాప్తి చెందుతుందంట? సూక్ష్మజీవులు మట్టిలో కానీ, పేడలో కానీ, ఆవు, గుర్రం, ప్రేవుల యందు ఉంటాయి. దుమ్ములో కూడా ఉండొచ్చు. కాబట్టి మనం ఏ డస్ట్ ముట్టినా ఏదైనా కూడా కంపల్సరీ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. ఒకరి నుండి మరొకరికి వ్యాపించదంట. టెటనస్ అనేది వ్యాపించదు. మామూలు డిప్తీరియా, పటోసిస్ అనేది 2 వ్యాపిస్తుంది. కానీ ఈ ధనుర్వాతం అనేది వ్యాపించదు. ఏ విధంగా వస్తుందంట? సూక్ష్మజీవులు అనేవి మట్టిలో గానీ, ఆవు పేడలో గానీ, గుర్రపు పేవుల యందు గానీ ఉంటాయంట. కాబట్టి దుమ్ములో కూడా ఉండొచ్చు. కాబట్టి వ్యవసాయము, పశువులలో అపరిశుభ్ర అలవాట్ల వలన పుండ్లు, కార్పులు, జంతువుల కాట్లు వలన కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని. ఓకేనా? శిశువుకు బొడ్డు తాడు ద్వారా, ప్రసవ కాలంలో జనన అవయముల ద్వారా ప్రసూతి. కాబట్టి 2 రకాలుగా ఉంటుందండి. ఒకటేంటిది ప్రసూతి ధనుర్వాతం. ఓకేనా? ఫస్ట్‌ది ఏంటిది ప్రసూతి ధనుర్వాతం. సెకండ్ వన్ ఈజ్ కెఫాలిక్ ధనుర్వాతం. ఈ విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 2 రకాలుగా మనం గమనించవచ్చు. ప్రసూతి ధనుర్వాతం అంటే ఏంటిది? డ్యూరింగ్ డెలివరీ సమయంలో తల్లి ద్వారా బిడ్డకు వస్తుంది. కాబట్టి బిడ్డకి ఏ విధంగా వస్తుందంటే బొడ్డుతారు లేదా ప్లజంటా లేదా మావి అంటాం. మావి ద్వారా వచ్చేదాన్ని ఏమంటాము? ఓకే. ప్రసూతి సమయంలో తల్లి ద్వారా బిడ్డకు మావి ద్వారా వస్తుంది కాబట్టి దాన్ని ప్రసూతి ధనుర్వాతం అంటారు. అదేవిధంగా తల మీద గాయముల ద్వారా కెఫాలిక్ కాబట్టి ఈ బ్రెయిన్ కవర్ చేస్తుంది సెఫాలిక్ అని అంటారు. కాబట్టి తల మీద గాయముల ద్వారా వచ్చేదాన్ని సెఫాలిక్ ధనుర్వాతం అంటారు. చర్మముపై కనిపించే గాయములు లేకుండా దాన్ని ఏమంటారు? వ్యవసాదాలు. కాబట్టి చర్మంపై కొన్ని ఎలాంటి గాయములు కనిపించవంట. అయినా కూడా కొంతమంది పేషెంట్స్‌కి వచ్చే వ్యక్తులకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. కాబట్టి ఓకే. అదే విధంగా పొదిగే కాలం కాబట్టి 5-14 రోజులు అంటే నియర్లీ 2 వీక్స్ అనేది. గాయంలోని క్రిమినాశకంతో శుభ్రం చేయాలి. పెన్సిలిన్ ఇంజెక్షన్ కంపల్సరీగా తీసుకోవాలి. కాబట్టి పెన్సిలిన్ కాకపోయినా మామూలుగా ఏం చేస్తారు మనం అందరం టీటీ అయితే కంపల్సరీగా తీసుకుంటాం. ఓకేనా? కాబట్టి మన యొక్క బాధ్యత ఏంటి? ప్రెగ్నెంట్ మదర్‌కి 2 మోతాదులు తల్లికి, బిడ్డకు రాకుండా నివారించవచ్చు. కాబట్టి తల్లి ద్వారా మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నాం. ప్రసవానంతర ప్రసూతి ధనుర్వాతం. కాబట్టి తల్లి ద్వారా బిడ్డకు ఏంటిది మావి ద్వారా రాకుండా ఉండాలంటే గర్భవతి అని తెలిసిన వెంటనే ఫస్ట్ మోతాదు, తర్వాత 1 మంత్ గ్యాప్ తర్వాత రెండో మోతాదు కంపల్సరీగా తీసుకునేలా చూడాలి. అది 0.5 ఎంఎల్ ఇస్తారు. 5 ఎంఎల్ ఇస్తారు. ఇంట్రామస్కులర్ కండరానికి ఇంజెక్షన్ ఇస్తారు. అదేవిధంగా పుట్టిన వెంటనే పిల్లలకైతే 6 వారాలకు, 10 వారాలకు, 14 వారాలకు లేదా 18-24 నెలలలోపు బూస్టర్ డోస్ కంపల్సరీగా ఇప్పించాలి. 5 సంవత్సరాల పిల్లలకి ఒక డీటీ అంటే డిప్తీరియా, టెటనస్ ఇంజెక్షన్ 10, 16 సంవత్సరంల పిల్లలకు ఇంజెక్షన్ టీటీ ఇవ్వాలి. ఓకేనా? 10, 16 సంవత్సరాల పిల్లలకు డీటీ కంపల్సరీగా అదే విధంగా టీటీ కూడా తీసుకోవాలి. దెబ్బ తగిలిన, గాయమైన, ఆపరేషన్‌కి ముందు కూడా ఈ టీటీ ఇంజెక్షన్ అనేది కంపల్సరీగా తీసుకుంటారు. కాబట్టి దెబ్బలకు గానీ, పుండ్లకు దుమ్ము, ధూళి తగలకుండా అపరిశుభ్రంగా కాకుండా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఓకేనా? అర్థమవుతుందా? ఇవన్నీ కూడా ధనుర్వాతం సంబంధించింది. ఓకే. కాబట్టి ఇక్కడ ఏంటిదంటే ధనుర్వాతం మిగడ బిగుసుకుపోయి కాళ్ళు, చేతులు మనం కొయ్యబారిపోయి అనుకున్నాం. కాబట్టి ఈ విధంగా ధనుర్వాతం అనగానే ధనుస్సు. ధనుస్సు అనేది ఈ విధంగా చూడండి. ఈ విధంగా విల్లు పెట్టి మామూలుగా ఏదే రాముడు ఏ విధంగా ధనుస్సును విరిచాడని మనం చదువుకున్న ఉన్నాం. కాబట్టి ధనుస్సు ఏ విధంగా ఉంది? ఇట్లా స్ట్రెయిట్‌గా ఉంటుంది. ఓకేనా?
కాబట్టి ఎప్పుడు ఇది ధనుర్వాతంలాగా ఏ విధంగా పిలవడం అనేది జరిగిందనంటే, ఈ విధంగా ఉన్న ధనుసు అనేది ఈ విధంగా ఉన్న ధనుసు ఈ సూక్ష్మజీవి క్రాస్ స్టూడెంట్ ఎట్లయిన సూక్ష్మజీవి మన శరీరంలోనికి ప్రవేశించిన తర్వాత ఏమవుతుందంటే ఇది ఏమవుతుంది మన బాడీ అంతా కండరములు అనేవి బిగుసుకొని పోతాయి. కాబట్టి ఇవన్నీ బిగుసుకుపోవడం అంటే ఈ విధంగా రావడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఓకేనా. ఈ విధంగా బిగుసుకుపోయి కొయ్యబారిపోయి దవడలో బిగుసుకొని పోయి ఈ విధంగా హాఫ్ మూన్ షేప్లో ధనుసు అనేది ఇట్లా అయిపోతుంది. దీన్ని ధనుసు అంటాం. ఈ ధనుసు అనేది కొయ్యబారిపోయి మనిషికి ఇట్లా బిగుసుకుపోయి వంచలేక ఈ విధంగా ఇట్లా హాఫ్ మూన్ షేప్లో. కాబట్టి ధనుసు ఏ విధంగా ఉంటుందంటే హాఫ్ మూన్ షేప్లో. ఇంకోటి లాక్డ్ జా అంటారు. ఓకేనా. 2 రకాల పేర్లతో పిలుస్తారు. అంటే ఏమనుకున్నాం ఇక మనిషికి బిగుసుకుపోయి నోరు తెరవలేక దవడలు బిగుసుకొని పోయి దవడలు బిగుసుకొని పోయి అంటే లాక్డ్ జా అంటారు. ఓకేనా. కండరంలో బిగుసుకుపోయి అంటే హాఫ్ మూన్ షేప్ అంటే ఈ విధంగా హాఫ్ మూన్ షేప్ అంటే ఏంటిది కొయ్యబారిపోవడం ఈ విధంగా ఉండాలి. దవడలు బిగుసుకుపోవడం అంటే లాక్డ్ జా. అర్థమవుతుందా? ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. 3 రకాల సిమ్టమ్స్ అనేది మనము ధనుర్వాతం కేసెస్లో మనం గమనించవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోర్త్ వన్ ఇస్ పోలియోమైలైటిస్. పోలియోమైలైటిస్ అంటే మనం చాలామంది చూస్తూనే ఉన్నాం. చిన్న ఈ పోలియో వాళ్ళ లైఫ్ లాంగ్ వాళ్ళ అంగవైకల్యానికి గురి కావాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. ఓకేనా. పోలియోమైలైటిస్ ఎంటరోవైరస్ అనే సూక్ష్మజీవి వలన ఇది కలుగుతుంది. 6 నెలల నుండి 30 సంవత్సరాల పిల్లల్లో ఎక్కువగా వస్తుందట. 3 ఇయర్స్ 6 months to 3 years బేబీస్. రిస్క్ ఏజ్. కాబట్టి మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్ కంటామినేటెడ్ వాటర్, కంటామినేటెడ్ ఫుడ్, ఫోమైట్స్ అంటే ఈగలు, మలము, గొంతు నుండి వెలువడి స్రావణ ద్వారా వస్తుంది. 7 నుంచి 21 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ లేదా పొదిగే కాలం. 3 నుంచి 30 రోజుల వరకు కూడా ఉంటుంది. లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే ఫీవర్ కంటిన్యూస్ కామన్గా ఫీవర్ అంటేనే మనకు అది గమనిస్తూ ఉంటాం. జ్వరము, తలనొప్పి, విరోచనాలు, వాంతులు, మెడ బిగుసుకొని పోవుట, వీపు నొప్పి, వంగుటకు వీల్లేని పరిస్థితి, కాళ్ళు చేతులకు పక్షవాతం లక్షణాలు, అతిసారం మోషన్స్ కూడా అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా. అర్థమవుతుందా? కాబట్టి చికిత్స దీనికి ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. మంచి నర్సింగ్ కేర్ ఇవ్వడం ద్వారా కొన్ని సమస్యలు మనం తగ్గించవచ్చు. పుట్టిన వెంటనే ఇచ్చేదాన్ని ఏమంటారంటే 0 డోస్ అంటారు. పుట్టిన వెంటనే బీసీజీ కౌంట్ చేస్తారు. బీసీజీ ఒకటే మోతాదు సరిపోతుంది. ఓకేనా. పుట్టిన వెంటనే 1 month లోపల బీసీజీ వ్యాక్సిన్స్తో పాటుగా పోలియో డ్రాప్స్ కూడా ఇస్తారు. పుట్టిన వెంటనే పోలియో డ్రాప్స్ ఇస్తే 0 అంటే దానికి కౌంట్ లేదు అని అర్థం. కాబట్టి పుట్టిన వెంటనే 0 డోస్ ఇప్పించాలి. ఆ తర్వాత 6, 10, 14 వారాలకి 3 డోసెస్, 18-24 నెలల లోపు మధ్యలో బూస్టర్ డోస్. 5 years వరకు అన్ని రకాల పిల్లలకు పోలియో చెకప్లు వేయించాలి. ఓకేనా. అదేవిధంగా ఆరోగ్య కార్యకర్త బాధ్యత ఏంటంటే పక్షవాతం కేసులకు బెడ్ రెస్ట్ కంపల్సరీగా ఇవ్వాలి. వాళ్ళు అటు ఇటు కదలకుండా ఉంచాలి. మంచిగా బెడ్ అనేది గట్టిగా ఉండాలి. ఇసుకతో నింపిన కొన్ని బ్యాగ్స్ ఉంటాయి కదా! ఆ యొక్క బ్యాగ్ తోటి ఆ యొక్క భాగానికి సపోర్ట్ ఏ అవయవానికైతే వచ్చిందో ఆ యొక్క అవయవానికి సపోర్ట్‌తో ఉంచాలి. మొదటి నుండి నర్సింగ్ కేర్ ఇవ్వడం వలన కాళ్ళు, చేతులు వంకరగా తిరగకుండా నివారించవచ్చు. వ్యక్తిని వెంటనే ఏకాంతంగా ఉంచాలి. తెలిసిన వెంటనే వ్యక్తిని ఏకాంతంగా ఉంచాలి. రోగివాడు ప్రతి వస్తువును గృహనిమిత్తం చేయాలి. వ్యాధి తగ్గిన తర్వాత ఫిజియోథెరపీ చేయించాలి. ఫిజియోథెరపీ చేయించడం ద్వారా ఏమవుతుంది? కోల్పోయిన శక్తి అనేది తిరిగి నరాలకు తిరిగి శక్తి పొందడం సహాయపడుతుంది. వికృతి ఆకారం అంటే కొన్ని రకాల మనం పోలియో పేషెంట్స్ చేస్తూనే ఉంటాం. ఘోరంగా వికృత ఆకారంగా ఉంటూ ఉంటారు. గమనిస్తూనే ఉన్నాం కదా! కాబట్టి భాగానికి సపోర్ట్‌గా ఇవ్వాలి. ఇసుకతో నింపిన బ్యాగులతోని పొజిషన్ ఒక స్థితి ఉంచే విధంగా ఉంచాలి. బ్లడ్ క్రిల్స్ గానీ, శ్వాస తీసుకునే ఇబ్బంది అయితే ఆక్సిజన్ ఇప్పించాలి. కేర్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గౌను, మాస్క్, క్యాప్, గూగుల్స్ అవన్నీ కూడా పెట్టుకోవాలి. బెడ్ గట్టిగా ఉంచాలి. ఫుడ్ బోర్డ్స్ అటు ఇటు క్రెడిల్స్ చిన్న పాప పడిపోకుండా పెడతాం కదా! అదే విధంగా అన్నీ పెట్టి ఉంచాలి. హాట్ అప్లికేషన్స్ వాడరాదు. నోటి శుభ్రత, వీపు కేర్ 4 గంటలకు ఒకసారి మనం గమనిస్తూ ఉండాలి. పొజిషన్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు ద ఫిఫ్త్ వన్ మీజిల్స్ అంటే దీన్ని పొంగు అంటారు, తట్టు అంటారు. కాబట్టి రుబెల్లా వైరస్ పొంగు వైరస్ ద్వారా ఇది వ్యాపిస్తుంది. సమస్యలు ఏ విధంగా చూడండి. ఒకవేళ దీన్ని మనం సరైన సమయంలో ఇఫ్ ఇట్స్ నాట్ ట్రీటెడ్ వీ మే గెట్ ద సమ్ ఆఫ్ ది కాంప్లికేషన్స్ లైక్ 9 months నిండిన తర్వాత పిల్లల్లో చెవిలో చీము కారుట, ఫిట్స్, నిమోనియా, మెదడు వ్యాపు ఇవన్నీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా ఒకరి నుండి మరొకరికి వ్యాపించును. తుమ్ముట, మాట్లాట, ముద్దు పెట్టుకుంట రోగి వాడిన వస్తువుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి 10 నుంచి 14 రోజుల ఉంటుంది ఇంక్యుబేషన్ పొదిగే కాలం. నీటిలో కదమ్మా నోటిలో కాబట్టి ఇక్కడ నోటిలో రాసుకోండి. నీటి అని రాసాను. నోటిలో ఏ విధంగా కనిపిస్తుందంట? నోటిలో ఎరుపు, తెలుపు రంగుల నీళ్ళు మచ్చలు. కాబట్టి గుర్తుపెట్టుకోండి. మీజిల్స్ మీజిల్స్ అనే పొంగుల తట్టు వ్యాధులు మాత్రమే కాప్లిక్ స్పాట్స్ అంటారు. ఇది జనరల్ క్వశ్చన్ అమ్మ. కాప్లిక్ స్పాట్స్ అనేవి ఎందుకు అంటారు? ఏ వ్యాధులు మనం గమనించవచ్చు? కాప్లిక్ స్పాట్స్ అనేది మీజిల్స్. ఓకేనా.
నోటిలో ఎరుపు, తెలుపు, నీలి రంగుల మచ్చలు, కాప్లిక్ స్పాట్స్, రెడ్ బేస్డ్ బ్లూయిష్ వైట్ దద్దులు ఏర్పడతాయంట. ఓకేనా. రెడ్ బేస్డ్ బ్లూయిష్ వైట్ స్పాట్స్ దద్దులనేవి ఏర్పడతా ఉంటాయంట. ఓకేనా. జ్వరం రావడం, ముక్కు కారడం, దగ్గు, చర్మంపై దద్దుర్లు, కళ్ళు ఎర్రబడి నీరు కారుస్తూ ఉంటాయి. రుబేలా అనగా ఎర్రని మచ్చలు. కాబట్టి దాని అందుకనే ఓకే. రుబెల్లా వైరస్ కదా! దేని ద్వారా వస్తుంది? మిజిల్స్ అనేది రుబెల్లా వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి రుబియోలా అనగానే ఎర్రని మచ్చలు. ఓకేనా. గుర్తుపెట్టుకోండి. మీజిల్స్ వ్యాధి ఏ విధంగా వస్తుంది? కాజిటివ్ ఆర్గానిజం రుబెల్లా వైరస్. రుబెల్లా నథింగ్ బట్ ద రెడ్ స్పాట్స్. ఓకేనా. రెడ్ స్పాట్స్ అని గుర్తుపెట్టుకోవాలి. అది నోటిలో ఇవన్నీ ఉంటాయి. 9-12 మంత్స్ వాళ్ళు మీజిల్స్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఐసోలేషన్, హాట్ వాటర్తో స్పంజ్ బాత్ ఇప్పించాలి. ముక్కు, గొంతు స్రావం క్రిమిరహితం చేయించాలి. త్రాగటానికి ఓకే. ఎక్కువ పానీయాలు ఇవ్వాలి. ర్యాషెస్‌ను స్టెరైల్ వాటర్‌తో శుభ్రం చేయాలి. యాంటీబయాటిక్స్ డాక్టర్స్ అడ్వైస్‌తో వాడాలి. ఓకేనా. అదేవిధంగా 10 రోజుల వరకు ఇతర పిల్లలతో కలవనీయకుండా చూడాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. డిప్తీరియాలో ఏమనుకున్నాం మనం? పిల్లి కూతుల సౌండ్ అనేది వినిపిస్తుంది. కోరింత దగ్గులో ఊఫ్ ఊఫ్ సౌండ్ అనేది వినిపిస్తుంది. ధనుర్వాతంలో ఏమో లాకుడు జా ఉంటుంది. అదేవిధంగా ఎముకల కండరాలు కొయ్యబారిపోవడం ద్వారా ధనుస్సు హాఫ్ మూన్ షేప్ అని అంటారు. ఓకేనా. అలాంటి ఓకేనా. కాబట్టి పోలియోలో మనకు వికృతాకారంగా మనం మామూలుగా తెలుసు కదా! ఇలాంటియన్నీ వికృ వికృతమైన ఆకారం కలగకుండా అంటే మీజిల్స్‌లో ఏంటి కాప్లిక్ స్పాట్స్. ఓకే. రుబియోలా వైరస్ ద్వారా వస్తుంది కాబట్టి రుబియోలా అనగా ఎర్రని మచ్చలు అనేవి నోట్లో ఏర్పడతాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. అదేవిధంగా నెక్స్ట్ సిక్స్త్ వన్ ఈజ్ ద ఓకే. గౌద బిళ్ళలు మమ్స్ అంటారు. ఈ లాలాజల గ్రంథులలోని పెరోటిడ్ గ్రంథులకు కలుగు సమస్యను మనం గౌద బిళ్ళలు లేదా మమ్స్ అంటారు. ఓకేనా. ఇది మిక్సో వైరస్ వలన మిక్సో వైరస్ పెరోటిడిస్ ఓకే. పెరోటిడ్ గ్లాండ్స్ అంటారు ఇక్కడ. కాబట్టి మన గొంతుకు కొన్నికకి ఇరువైపులా ఏం గ్రంథులు ఉంటాయి? పెరోటిడ్ గ్లాండ్స్ ఉంటాయి కాబట్టి ఈ లాలాజల గ్రంథులోని పెరోటిడ్ గ్రంథులకు కలుగు సమస్యని మనం ఏమనుకున్నాము? మాంస అనుకున్నాం. కాబట్టి మిక్సో వైరస్ పెరోటిడ్ అనే సూక్ష్మజీవి ద్వారా ఇది వ్యాపిస్తుంది. 2-3 వారాల వరకు ఇది పొదుగుతుంది మన బాడీలో. రోగితో ప్రత్యక్ష సంబంధం ఉండడం వలన లక్షణాలు ఏ విధంగా నోటికి ఒకవైపు లేక 2 వైపుల లాలాజల గ్రంథులు వాస్తాయి. 1 or 2 degrees ఫారెన్‌హీట్ జ్వరం ఉంటుంది. గొంతు నొప్పి, చెవి నొప్పి, మాట్లాడకు తెరవడానికి ఇబ్బందిగా ఉంటుంది. జ్వరం 3-5 రోజుల్లో తగ్గుతుంది. 7-14 రోజుల్లో గ్రంథి వాపు తగ్గుతుంది. ఓకేనా. సమస్యల వృషణంలో మగవారికైతే పెనిస్ దగ్గర వాపు రావడం అంటే చెవి ఉంటాయి కదా! మగవారి దగ్గర చెవుడు ఉంటుంది. కొంతమంది పిల్లలు పుట్టరు. పెద్దగా అయ్యాక పిల్లలు పుట్టరు. ఓకే. కాబట్టి నివారణ ఏంటి? ఐసోలేషన్, క్రిమి నిర్మూలన, ఇతర పిల్లలు కలవకుండా చూడాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. రోగులను వేరుపరచుట, వ్యాక్సిన్ తప్పకుండా వేయించుట. 9 to 10 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత ఎంఎంఆర్ వ్యాక్సిన్ మామ్స్, మీజిల్స్, రుబెల్లా వ్యాక్సిన్ వేయించాలి. ఓకేనా.